ఈరోజు మేము ఎండు చేపలు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నామండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక 6 కోడిగుడ్లు, అలాగే ఒక 2 ఎండు చేపలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద సైజు టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి. ఇవి చిక్కుళ్ళు అండి, ఇంట్లో కాసే చిక్కుళ్ళు అనమాట ఇవి. అలాగే ఒక ములక్కాయ అనమాట. వీటన్నిటితో మేము ఎండు చేపలు కోడిగుడ్డు కర్రీ ఎలా చేస్తామనేది ప్రాసెస్ చూపిస్తాము, చూడండి. మేము ఫస్ట్గా గుడ్లను ఉడికించుకుంటున్నామండి. గుడ్లు ఉడికించుకోవడానికి కొంచెం వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసుకుందాము. గుడ్లు పగిలిపోకుండా వస్తుంది అనమాట నీట్గా. ఫస్ట్ ఎండు చేపలు క్లీన్ చేసుకునే ప్రాసెస్ చూపిద్దామండి. ఇవి 2 చేపలు 100 గ్రాముల వరకు ఉంటాయి అన్నమాట. సట్టి పెట్టుకొని ఇందులో వాటర్ హీట్ అయిన తర్వాత మనం ఎండు చేపలు అనేవి అందులో వేసుకుందాము. ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఎండు చేపలు. మనము ఆల్రెడీ హీట్ అయి ఉన్నాయి కాబట్టి ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసేసి వాటిని క్లీన్ చేసుకుందాం. చేపలు అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. సరిపడినంత ఆయిల్ కర్రీకి ఒక 2 గంటలు అయితే ఆయిల్ పోసుకున్నాము. ఎగ్స్ కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ ఎగ్స్ వేయించుకొని బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిద్దాం. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఎగ్స్ వేసేసుకుందాము. ఇవన్నీ కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాం. ఇదిగోండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాము. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఎండు చేపలు వేసుకుందాం కాబట్టి సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఏవైతే చేపలు క్లీన్ చేసుకున్నామో మనం ఎండు చేపలు అవి వేసేసి వేయించుకుందాం. ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. చూడండి, డ్రై ఫిష్ ఆల్రెడీ వేగిపోయాయి. ఇప్పుడు వచ్చేసినప్పటికి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. చూడండి, డ్రై ఫిష్ కూడా ఆల్రెడీ వేగిపోయాయి. వాటితో పాటు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేగాయి. ఇప్పుడు వచ్చేసి ములక్కాయలు వేసుకుందాము. అలాగే చిక్కుళ్ళు కూడా అండి, మా ఇంట్లో కాసిన చిక్కుళ్ళు అండి ఇవి. టమాటాలు మార్కెట్లో తీసుకొచ్చినవేలండి. ఇవన్నీ కూడా కలిపి వేసేసుకుందాం. ఉడకాలి కదా, ఇవన్నీ కూడా కాస్త వేగించుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకుందాం ఇట్లాగా. అలాగే మనకి కావాల్సినంత ఉప్పు కూడా వేసుకుందాము. ఎండు చేప కోడిగుడ్డు కర్రీలోకి మనం చింతపండు కూడా నానబెట్టుకుందాము. ఈ చింతపండు వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నాం అనమాట. చూడండి, కూరగాయలన్నీ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. 1 స్పూన్నర పసుపు వేద్దాం. అలాగే కారం కూడా వేసేసుకుందాం. ఒక 2.5 స్పూన్లు కారం వేసామండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుందాము. కారం పచ్చివాసన పోయిందాకా ఉడికించుకొని తర్వాత పులుసు పోసుకుందాము.
చింతపండు పులుసు అండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చూపించాను కదా, వాటి పులుసు అనమాట. ముక్కలు ఉడికిపోయినాయి, ఇందులో పోసేసుకుందాం. కూరకు సరిపడినంత పోసుకుందామండి పులుసు. ఇవంతా ఒక ఉడికిన తర్వాత కోడిగుడ్లు కూడా వేసేసుకుందాము. కూర ఆల్మోస్ట్ ఉడికిపోవడానికి వచ్చిందండి. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకుందాం. ఏవైతే మనం ఉడికించుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నామో ఆ ఎగ్స్ కూడా ఈ పులుసులో వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఒక 5 minutes సిమ్లో పెట్టుకుందాం. కర్రీ ఉడికేసేసిందండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం. ఎండు చేప కోడిగుడ్డు పులుసు తయారైపోయిందండి. మనకి రెడీ అయిపోయింది, ఇంకా తినటమే. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.